మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాళి. ఈరోజు అందశ్రీ అన్న మహాకవి మన మధ్య లేకపోవడము నిజంగా కూడా బాధాకరం. ఇట్లాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోవడమే మనం అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అన్న పాట అది ఒక యుద్ధానికి సైరన్ మాదిరి. ఎందుకంటే అన్న రాసినటువంటి జైబోలో తెలంగాణ జనజాతరలో మన గీతం అనేటువంటి పాట మహాభారతంలో అర్జునుడి చేతిలో గాంధీవం లెక్క తెలంగాణ ఉద్యమానికే ఉవ్వెత్తున సైరన్ యుద్ధ సైరన్ ఊదినటువంటి పాట. ఆ పాటతోని ప్రజలను చైతన్యవంతులు చేసి తెలంగాణ సాధించే వరకు నిద్రపోను అనేటట్టుగా అన్న చేసిన సందర్భం ఎప్పుడు మర్చిపోలేము. అన్న గొంతుతోనంటే ఇంకా అది బాగుండేది. తర్వాత సినిమాలో కూడా వచ్చింది, అందే మాత్రం శ్రీనన్న కూడా పాడారు. ఆ పాటతోనే చైతన్యవంతులై తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటి నా సంపూర్ణమైన నా పర్సనల్గా నా నమ్మకం. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాళి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాళి. జంజామారిత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓ జనమే మననం ఆహా. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జైబోలో తెలంగాణ గళగర్జనల జడివాన. జైబోలో తెలంగాణ నిలువెళ్ళగాయాళ వీణా. అందశ్రీ గారికి మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? మంచిగా ఉండేవాడు అన్న, మంచి మనసుతోని, నిండు మనసుతోని. మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా పాట పాడినప్పుడు నర్సన్న ఇది చాలా బాగా పాడావు, వాయిస్ అంటే నేను నిప్పుల కంఠమని నన్ను చాలా గుండెలకు అద్దుకొని మాట్లాడేవాడు. ఆ సందర్భం ఎప్పుడు నేను మర్చిపోను. పర్సనల్గా నాకు అనిపిస్తుంది మనం మంచి ఏ పాట పాడినా కూడా ఆ స్థాయిలో ఉండి మన కోసం ఫోన్ చేసి బాగా పాడినామని చెప్పేటువంటి ఈ తరం పాత తరం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాకు గర్వంగా ఉంటుంది. అన్నలో అది చూశాను. అది ఎప్పుడు కూడా ప్రతి పాట గురించి నాతో ఫోన్లో డిస్కస్ చేసేవాడు. అది సంతోషం. ఇప్పుడు అందశ్రీ గారు చనిపోవడం 2 రాష్ట్రాలు కూడా కన్నీరు మున్నర అయిపోతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఇప్పుడు సార్ కూడా అంత పెద్దగా ఏం చదువుకోలేకుండా అంత పెద్ద స్థాయికి వెళ్ళడం అంటే ఎలా? అదే ఆయన అన్నయ్య చదువుకోకపోయినా ప్రజల జీవితాలను, ప్రజల బ్రతుకు పుస్తకాన్ని చదివాడు, పేదరికాన్ని చదివాడు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ తెలుసుకున్నాడు. ఆయన పేద ప్రజలతో ప్రేమించబడ్డాడు. అట్లా ఆయనకు సాహిత్యం అబ్బింది. మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆయన బ్రతుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చే వరకు ఆ స్థాయికి ఎదిగాడు ఆయన. అది సంతోషం. మరీ సంతోషం ఏంటంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మామూలుగా రాష్ట్ర జాతీయ గీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కూటికో నోటికో ఒక్కడు ఈ అడవున్నడ కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇట్లాంటి పాటలు చేసి యువతలో చాలా చైతన్యాన్ని నింపినటువంటి మహా గాయకుడు అన్న.